మోడ్రన్ కంటైనర్స్తో స్మార్ట్ సిటీ బజార్ను ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అన్ని మున్సిపాలిటీల్లో ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తాము మంచిగా ఉంటామని, మంచి జీవన ప్రమాణాల కోసం పనిచేస్తామంటూ ప్రజలకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మోడ్రన్ కంటైనర్స్తో స్మార్ట్ స్ట్రీట్ బజార్ను ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినూత్న ఆలోచనలతో తొలిసారిగా నెల్లూరులో వీటిని ఏర్పాటు చేశామని వివరించారు. ఇది చూస్తుంటే మనం నెల్లూరులో ఉన్నామా లేకుంటే విదేశాల్లో ఉన్నామా అనే ఆలోచన వస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శనివారం నాడు నెల్లూరు మైపాడు గేటు వద్ద స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను అమరావతి నుంచి వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అన్ని మున్సిపాలిటీల్లో ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అరాచకాలు చేశారంటూ వైసీపీని విమర్శించారు. మద్యం అడ్డం పెట్టుకుని తప్పుల మీద తప్పులు చేశారని మండిపడ్డారు. ఇటీవల నకిలీ మద్యం పట్టుకున్నామని, ఈ కేసులో తమ పార్టీ వారు ఉన్నా వారిని సైతం సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. కానీ దీనిని సైతం రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై మద్యం సీసాలపై హాలోగ్రామ్ ఉంటుందని, దీనిని ఫోన్లో స్కాన్ చేస్తే మొత్తం వివరాలు వస్తాయని ప్రజలకు తెలిపారు. రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. తప్పుడు ప్రచారాలు చేస్తే తాట తీస్తానంటూ వారిని హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికి వస్తే సహించబోమని క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చారు. తాము మంచిగా ఉంటామని, మీ జీవన ప్రమాణాల కోసం పనిచేస్తామంటూ ప్రజలకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 120 మంది సొంత షాపులు పెట్టుకుని నిన్నటి వరకు షాపు లేని వాళ్ళు, అదే మరిగా నిన్నటి వరకు మీరు వ్యాపారం చేసుకోవాలంటే ఏ విధంగా చేయాలో తెలియని వాళ్ళు, ఇంటి దగ్గర కొంతమంది వ్యాపారాలు, కొంతమంది వ్యాపారం లేని పరిస్థితి, కొంతమంది ఎక్కడికెక్కడ స్ట్రీట్ వెండర్స్ గా పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు, అలాంటి మీ అందరికీ ఈ రోజు షాప్ ఓనర్స్ గా చేసింది ప్రభుత్వం. దీనికి నేను గర్వపడుతున్నా. మరొకసారి మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు, కంగ్రాచులేషన్, వెల్ డన్. మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఒక వినూత్నమైన ఆలోచన. ఈ ఆలోచన చూస్తే 18 సంవత్సరాలకు పైగా వీధి వ్యాపారాలు చేసుకున్న మీ అందరికీ ఒక మంచి సదుపాయాలు కల్పిస్తూ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ వివిధ రకాలైనటువంటి అన్ని కూడా ఇచ్చేసి మొత్తం పెట్టుబడి 7 కోట్ల రూపాయలు పెట్టారు. మోడ్రన్ కంటైనర్ షాపులు ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మంచి ఆలోచన, మంచి లుక్ కూడా వచ్చింది. ఆ ఏరియా చూస్తే నెల్లూరులో ఉన్నావా, లేకపోతే లండన్ లో ఉన్నావా, ప్యారిస్ లో ఉన్నావా, దానికంటే మెరుగ్గా ఉందనే ఆలోచన తీసుకొచ్చారు. దీనికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఇంత మునుపంతా కూడా వర్షం వస్తే సమస్య, ఎండ వస్తే సమస్య, వచ్చే వాళ్ళకి అసౌకర్యాలు, అక్కడ చూస్తే సరైన వాతావరణం ఉండేది కాదు, శానిటేషన్ సరిగా ఉండేది కాదు. అవన్నీ కూడా పోయి ఒక పరిశుభ్రమైన ప్రాంతంలో మీరందరూ వ్యాపారం చేసుకోగలుగుతున్నారంటే ఇది మీ జీవితాల్లో చాలా మార్పు తీసుకొస్తుంది. 30 మాడ్యులర్ కంటైనర్స్, ఒక్కో దాంట్లో 4 షాపులు పెట్టారు. అంటే మొత్తం 120 మంది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఈ రోజు మీరు చేసే వ్యాపారంలో చూస్తే తినడానికి ఆహార వస్తువులు, ఫుడ్ అంతా కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. జ్యూసెస్ పెట్టారు, వస్త్రాలు పెట్టారు, ఫ్యాన్సీ పెట్టారు, ప్రొవిజన్స్ పెట్టారు. కడాని కూడా నేను ఇన్స్పెక్ట్ చేశాను. అక్కడ మీరు చూసినప్పుడు కొంతమంది కిరాణా కొట్టు పెట్టుకొని, షాప్ పెట్టుకొని కూరగాయలన్నీ చాలా ఫ్రెష్ గా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు దహనం చేసిన ఘటనపైన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ చర్య వెనుక రాజకీయ కుట్ర ఉందని, దళితులను రెచ్చగొట్టేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వలేక కొందరు కుల మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు దహనం చేసిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ చర్య వెనుక రాజకీయ కుట్ర ఉందని, దళితులను రెచ్చగొట్టేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. శనివారం దేవళంపేటలో పర్యటించిన మంత్రి అగ్నికి ఆహుతైన అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక కొందరు కుల మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో జరిగిన డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి ఘటనలపై జగన్ ఎందుకు నోరు మెదపటం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. సమాజంలో నేరాలకు పాల్పడే వ్యక్తులు రాజకీయ ముసుగు వేసుకుని తిరుగుతున్నారని, ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామని ఆమె హామీ ఇచ్చారు. ఈ రోజు ఇలాంటి సంఘటనలు చాలా మట్టుకు చేయడానికి రెడీ అయ్యారు. ప్రతి సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉంటుంది. ఈ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలో ఇలా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎవ్రీవేర్ 1,00,000 సీసీటీవీ కెమెరాల లక్ష్యంగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లోని దేన్నైనా ఉపేక్షిస్తారు కానీ విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి వస్తే ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకోమని చెప్పేదానికి, ఆ హెచ్చరిక ఇచ్చేదానికే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. నోటికి ఏది వస్తుంది మాట్లాడుతా కూర్చుంటే మేమేమైనా చేతులు కట్టుకుని కూర్చోవాలండి? ఈ రోజు టెక్నాలజీ ఎలా పెరిగింది. ఒక్కసారి సీడీఆర్ బయటకు తీసేసరికి ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారో కూడా బయటకు తీసుకొచ్చారు మా పోలీసులు. నిజంగా ఈ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని స్టేట్ వైడ్ ఇష్యూ చేసి దళితులందరినీ కూడా రెచ్చగొట్టాలి అనుకున్న ఈ వైఎస్ఆర్సీపీ తాలూకా కుతంత్రాలని చాలా తొందరగా ఛేదించినందుకు ప్రత్యేకంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇక్కడ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, సిఐలు, ఎస్ఐల్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఇంద్రకీలాద్రిపై చిన్న స్థలం కావడంతో కిందనే ఉన్న కార్యాలయాలు మార్చే ఆలోచనలో ఉన్నామని దుర్గగుడి ఈవో సీనా నాయక్ వెల్లడించారు. వృద్ధులకు పెద్దపీట వేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద నుంచి ఆలయానికి తీసుకువచ్చే విధంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. కనకదుర్గానగర్, దుర్గాఘాట్లో బ్యాటరీ వెహికల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఓమ్ టర్నింగ్ దగ్గర నుంచి బ్యాటరీ వెహికల్స్తో వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో ముందుకు వెళ్తామని ఈవో సీనా నాయక్ వెల్లడించారు. వచ్చే భక్తులకు మనకు పైన కొండ మీద చాలా స్పేస్ తక్కువ కాబట్టి మనం కనకదుర్గానగర్ ఏదైతే మనం ఎవిక్షన్ చేయించామో ఆ కనకదుర్గానగర్ దగ్గర మనం ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కొండ మీద కన్నా కింద నుంచి మనము టువర్డ్స్ అర్జున వీధి, మహామంటపం లిఫ్ట్ ద్వారా అమ్మవారికి దర్శించుకునే భక్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, విఐపీలు కావచ్చు, మేజర్గా ఇక్కడ పార్కింగ్ కూడా మనకు ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం మేజర్గా డెవలప్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాము. అతి త్వరలో చైర్మన్ గారితో, సభ్యులతో కలిసి కనకదుర్గానగర్లో సెంట్రల్ రిసెప్షన్ సెంటరు, అక్కడే విఐపీ లాంజు, ఆర్జిత సేవా కౌంటర్లు, అక్కడే క్లోక్ రూము, అక్కడే మొబైల్ సెంటరు, ఇవన్నీ కూడా కిందనే మనము డిపార్ట్ చేసి ఎక్కువ మంది భక్తులు ఎవరైతే నడవలేని వారు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్, చంటిబిడ్డల తల్లులు ఉన్నారో వాళ్ళకు లిఫ్ట్ ద్వారా, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మెట్లకుండా మొత్తం కింద బరువంతా దింపుకొని ప్రశాంతంగా అమ్మవారిని భక్తితో వెళ్ళాలంటే వాళ్ళ బ్యాగులు కానీ, మొబైల్స్ కానీ అన్నీ కూడా కింద పెట్టేసేయాలి. ఆ విధంగా మనము కనకదుర్గానగర్లో మనము త్వరలోనే ప్రారంభిస్తాం మీ అందరి సమక్షంలో. తర్వాత ఘాట్, దుర్గా ఘాట్లో చాలామంది భక్తులు అక్కడ బస్సు దిగంగానే రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి, మన ఫ్రీ బస్సుల నుంచి వస్తారు కొంతమంది, 10 రూపాయలు కూడా టికెట్ ఉన్నాయి. దిగంగానే ముందుగా వాళ్ళు ఘాట్లో స్నానం చేయాలి. ఘాట్లో స్నానం చేసి విద్యుత్ ఉద్యోగుల కోర్కెలు, సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 13వ తేదీన చెలో విజయవాడ నిర్వహిస్తామని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. నగరంలోని గుణదల విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య, పలువురు ఉద్యోగ సంఘాలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల కోరికలు, సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 13వ తారీఖున చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సుమారుగా 2 ఏళ్లుగా న్యాయమైన కోరికలు, న్యాయమైన సమస్యలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లామని, పలుమార్లు చర్చించామని అన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించకపోవడంతో ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీకి నిరవధిక సమ్మె చేస్తామని నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఈ నెల 15వ నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులు, ఎనర్జీ అసిస్టెంట్ సమస్యలు, డిఏలు, మెడికల్ పాలసీ, కన్వర్వేషన్స్, ఖాళీ ఉద్యోగాలు భర్తీ, కారుణ్య నియామకాలు, రిటైర్డ్ అయితే గ్రాట్యుటీ, సరెండర్ లీవులు అమలు చేయాలని డిమాండ్తో సమ్మెలోకి వెళ్తున్నామని పేర్కొన్నారు.
విద్యుత్ ఎంతో ప్రాముఖ్యత గల విభాగమని సీఎం పదే పదే చెబుతున్నారని, కరెంటు లేకపోవడంతో సామాన్య ప్రజలకు, వ్యాపారస్తులు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఉద్యోగులు సమ్మె చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి బయట నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిక్రూట్మెంట్ కూడా ఈరోజు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది, సర్వీసులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి రిక్రూట్మెంట్ కూడా చేపట్టమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము రిటైర్ అయితే మాకు ఇచ్చేటువంటి పెన్షన్ గ్రాడ్యుయేటీ ట్రస్ట్ ఏదైతే ఉన్నావో ఆ ట్రస్టును కూడా బలోపేతం చేయమంటే పేపర్ మీద మాత్రమే చూపిస్తున్నారు, కానీ దాంట్లో డబ్బులు మాత్రం జమ చేయడం లేదు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మాకు ఖచ్చితంగా సమస్యను పరిష్కరించాలి. 2004 వరకు ప్రభుత్వంలో పాత పెన్షన్ విధానం ఉంది. పాత పెన్షన్ విధానం కూడా 2004 వరకు కూడా ప్రవేశపెట్టాలన్నటువంటి డిమాండ్ మీద మేము వెళ్తా ఉన్నాం. 13వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాము. అదే మాదిరిగా 15వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుండి సమ్మెలోకి వెళ్తున్నామనే విషయాన్ని మీ దృష్టికి తెస్తాం. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా గౌరవ చీఫ్ మినిస్టర్ గారు జోక్యం చేసుకొని దీన్ని నివారించే ప్రక్రియ చేస్తారని మీ ద్వారా అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అయితేమి అది ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగం చేసి ఏ నయా పైసా లేకుండా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి హామీ ఒకటే అడుగుతున్నాం, ఆయా తెలంగాణ తరహాలో వాళ్ళని ఆర్టిజన్స్గా ఈ సంస్థలు విలీనం చేసుకోండి. వాళ్ళు కూడా కాలర్ ఎగరేసి మేము విద్యుత్ సంస్థ ఉద్యోగులను చెప్పుకోవడానికి ఉంటుంది, కానీ థర్డ్ పార్టీ పేమెంట్ కానీ లేకపోతే ఎవరో బ్రోకర్ సిస్టమ్ పెట్టి ఇస్తే వాళ్ళు సహించట్లేదు. 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు రోడ్లో ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి ఇమీడియట్గా నిర్దిష్టమైన హామీలతోటి మాతో చర్చలు జరిపి ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించి క్లోజ్ చేయాలని మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని మరియు విద్యుత్ యాజమాన్యాన్ని మేము వేడుకుంటున్నాం. రాబోయే ఈ ఉద్యమానికి తీవ్ర స్థాయికి తీసుకెళ్ళడానికి రాష్ట్రం నలుమూలల నుండి కూడా ప్రతి సభ్యుడిని కూడా భాగస్వామ్యం చేసి ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్తుంది. అది వెళ్ళక ముందునే ప్రభుత్వాలు వారి తాలూకా సంబంధించిన కోరికల మీద ముందుకు రాలేకపోతే ప్రజలకు వచ్చే ఇబ్బంది మీ అందరికీ తెలిసిందే. క్షేత్రస్థాయి సిబ్బంది మేము, పోలికి పనిచేసింది మేము లేకపోతే పర్యవేక్షణ ఇంజనీర్ల వల్ల ఈ వ్యవస్థ నడదు. దయించి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా మీడియా ద్వారా గమనించవలసింది, పోలెక్కే కార్మికులు బయటకు వస్తున్నాం కాబట్టి కరెంట్ ఇంటరప్షన్ వస్తే మనకు పనిచేసే కార్మికులు ఉండరు. ఇవన్నీ కూడా న్యాయమైనవి, ఫైనాన్షియల్ బడ్జెట్తో సంబంధం లేనివి, రెగ్యులర్ చేయవలసినవే తప్ప మాకు జీతాల మీద కానీ ఇంకో విధమైన ఫైనాన్షియల్ వాటి మీద కానీ మేము పోరాటం చేయట్లేదు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అనపర్రు బీసీ బాలుర హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపైన మంత్రి సవిత అధికారులతో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా మెరుగైన తర్వాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనపర్రు హాస్టల్లోని సౌకర్యాలు, ఆహారంలో నాణ్యత, మంచినీటి సరఫరా వంటి అంశాలపైన సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సవిత అధికారులతో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విద్యార్థుల అనారోగ్య కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు జనరల్ ఆసుపత్రిలో 24 మంది విద్యార్థులు ఉన్నారని, వీరిలో ఒక విద్యార్థికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. పెదనందిపాడు వైద్య శిబిరంలో చికిత్స పొందిన వారిలో 2 మినహా అందరినీ డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సీఎం అడిగారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు. ఐసీయూలో ఉన్న ఓ విద్యార్థికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని, అయితే నిపుణుల సూచనలతో ఆ విద్యార్థిని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా మెరుగైన తర్వాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్నపర్రు హాస్టల్లోని సౌకర్యాలు, ఆహారంలో నాణ్యత, మంచినీటి సరఫరా వంటి అంశాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం అన్నపర్రు గ్రామంతో సహా హాస్టల్లో శానిటేషన్ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి సవిత తెలిపారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఈ ఘటన జరిగిందని వైద్యులు ప్రాథమికంగా చెప్పారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నీటి, ఆహార నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపామని మంత్రి సవిత సీఎం దృష్టికి తెచ్చారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థుల పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు వివరాలు తెలియచేయాలని మంత్రి అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేలా తాము చర్యలు తీసుకుంటున్నామని సీఎం భరోసా ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా ములికల చెరువు కల్తీ మద్యం కేసులో ఇప్పటి వరకు 23 మంది నిందితులను గుర్తించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వారిలో 14 మందిని అరెస్ట్ చేశామని, A1గా ఉన్న జనార్దన్ రావును కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపడుతున్నామని, హైదరాబాద్, బెంగళూరుతో పాటు ఏపీలోనూ ఈ దర్యాప్తు బృందాలు విచారణ చేస్తున్నాయన్నారు. మిగిలిన వారందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. మద్యం కేసులో ఎంతటి స్థాయి వారున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రతి మద్యం బాటిల్ పైన ప్రత్యేకమైన కోడ్ ఉండేదని, దాని ద్వారా అది ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ధర ఎంత తదితర వివరాలు తెలిసేవని అన్నారు. త్వరలో APTATS యాప్ ద్వారా ఆ వివరాలు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని, నవోదయ కార్యక్రమం ద్వారా నాటుసారా లేకుండా చేశామన్నారు. మిగతా జిల్లాల్లోనూ త్వరలో ఈ పని పూర్తి చేస్తామని చెప్పారు. మద్యం కేసులో అరెస్ట్ అయిన వారు ఇప్పుడు బయటకు వచ్చి మద్యంపై మాట్లాడడం సిగ్గుచేటని తెలిపారు. ఈ కేసులో తమ పార్టీ నేత ఉన్నాడని తెలిసి అతడిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. గతంలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆ పార్టీ అధిష్టానం చర్యలేమైనా తీసుకుందా అని ప్రశ్నించారు. అనారోగ్యంతో 4 చనిపోతే కల్తీ మద్యంతో చనిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా వారికి ఇంకా సిగ్గు రాలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తప్పు చేసిన అధికారులపైన చర్యలు తప్పవని, మద్యం కేసులో ఎంతటి స్థాయి వారున్నా చర్యలు తప్పవని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. దీనికి మొత్తం 4 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దీంట్లో లేబుల్స్ కానీ అదంతా కూడా డిజైన్ చేయటం కానీ, ప్రింట్ చేయటం కానీ, దాన్ని చేసిన సంబంధించి హైదరాబాద్లో ఒక టీం దీని మీద వర్క్ చేస్తున్నారు. అలాగే ఒక బెంగళూరులో ఒక టీం ఎవరైతే స్పిరిట్ సప్లయర్స్ ఉన్నారో దానికి సంబంధించి దాని మీద కూడా ఒక టీం వర్క్ చేస్తున్నారు. అట్లాగే బెంగళూరు అవుట్స్కట్స్లో కూడా కొంతమంది ఎవరైతే ఇంకా అరెస్ట్ కావాల్సిన్నారో వాళ్ళ కోసం, ఆచూకీల కోసం తప్పించుతున్నారో వాళ్ళ కోసం ఐడెంటిఫై చేస్తున్నాం. ఇంకొక టీం లోకల్, ఇవన్నీ కూడా చూస్తానికి ఇంకో లోకల్ టీం, మొత్తం ఈ 4 టీమ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా క్షుణ్ణంగా, ఎందుకంటే ఇలాంటివి జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని చెప్పి చాలా సీరియస్గా ఉన్నాం ప్రభుత్వ పరంగా. అందుకనే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టి ఏ బాటిల్ని ట్రాక్ చేసినా ఎక్కడి నుంచి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, ఎక్కడి నుంచి ఇది ఏ డిపో నుంచి వచ్చింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చే విధంగా ఒక సిస్టమ్ పెట్టాం. బాబు పాలనలో ఏపీ మధ్యాంధ్రప్రదేశ్గా మారిందని రాష్ట్ర మహిళా, విద్యార్థి, యువజన సంఘాల నేతలు ధ్వజమెత్తారు. కల్తీ మద్యం ఏరులై పారుతూ ఉంటే కూటమి ప్రభుత్వం కళ్లు మూసుకుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజల జీవితాలను నాశనం చేయొద్దని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని నిలుపుదల చేయాలని, గంజాయి మత్తు పదార్థాలను అరికట్టాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఏపీ మహిళా సమాఖ్య, AISF, AIYF సంఘాల నేతలు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. మద్యం విధానాలపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ, ఎన్నికల వేళ మద్యాన్ని అంచెలంచెలుగా నియంత్రిస్తామని హామీ ఇచ్చి అధికారానికి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మారుస్తోందని మండిపడ్డారు. అంతేకాకుండా కల్తీ మద్యాన్ని కూడా తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. కల్తీ మద్యంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. తాగడానికి నీళ్లు, అనారోగ్యానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందించలేని కూటమి ప్రభుత్వం మద్యాన్ని మాత్రం గుడి, బడి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఓ టైం పాటించకుండా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మే పరిస్థితి తీసుకువచ్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాన్ని ఒక మనిషి దానికి బానిస అయితే ఆ కుటుంబం మొత్తం నాశనం అయ్యే పరిస్థితి. అదొక్కటే కాదు, ఈ మద్యం వల్ల యాక్సిడెంట్స్ కానీ, అనారోగ్యాలు కానీ ఇలా అనేకమైన జరుగుతున్నాయి. అలాగే స్టూడెంట్స్ దానికి బానిస అయ్యి వాళ్ళ భవిష్యత్తు నాశనం అయ్యే పరిస్థితి. ఇలాంటి మద్యాన్ని వెంటనే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అనేక మాటలు చెప్తారు. వారు ఎమ్మటే దీన్ని నిషేధించేంత వరకు కూడా మేము ప్రజా సంఘాలుగా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అనంతరం AISF, AIYF నాయకులు సాయి కుమార్, కంచెల భార్గవులు మాట్లాడుతూ,
గంజాయి లాంటి మత్తు పదార్థాలను అరికట్టాలని అన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని విద్యా సంస్థల్లో అనేక రకాలుగా మత్తు పదార్థాలు సప్లై అవుతున్నా ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడు మార్గాల్లో నడుస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని వామపక్ష సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నేను వచ్చంగానే ఇవన్నీ కూడా అరికడతాను. ఎక్కడ కూడా ఈరోజు మద్యమే కాదు మొత్తం కూడా ఈ కల్తీ మద్యం కూడా అమ్ముతున్నప్పటికీ ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా దున్నపోతు పైన వర్షం కుట్టినట్టుగానే వ్యవహరిస్తుంది. కానీ ఎక్కడ కూడా చలనం లేనందుక ఈ ప్రభుత్వం నాకు కనబడట్లేదు, నాకు వినపడట్లేదు అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ వైపుగా దిశలుగా అడుగులు వేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. కావున వెంటనే ఎక్కడైతే ఈ మద్యం అంతా కూడా కల్తీ అవుతుందో వారిపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక 90 లేకపోతే ఒక పెగ్గు వరకే ఇవాళ తీసుకునేటట్టుగా ఇవాళ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే మద్యపానాన్ని నియంత్రించగలమని చెప్పి ఇవాళ మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఓ పక్కన వైన్ షాపులకేమో షాపులు రెంట్లకి ఇచ్చి ఎదురుగుండా వాటర్ ప్యాకెట్లకి కూల్ డ్రింకులకు కూడా ఇచ్చి ఇవాళ మద్యాన్ని ఏరులై ఇవాళ ప్రభుత్వం ఆ దిశగా జీవోలు పాస్ చేస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం వీటిని కనుక అమల్లో చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని అందరినీ కలుపుకొని ఇవాళ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తామని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నకిలీ మద్యం అమ్మకాలలో గత ప్రభుత్వ బాటలోనే కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని సిపిఎం నేత బాబురావు విమర్శించారు. కల్తీ మద్యం నిందితులపైన చర్యల్లో చిత్తశుద్ధి లోపించిందన్నారు. నకిలీ మద్యం దందాపై స్వాతంత్ర న్యాయ విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, బెల్ట్ షాపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం పట్టుబడిన యథేచ్ఛగా అమ్మకాలు జరపడంపై విద్యాధరపురంలోని శ్రీనివాస వైన్స్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మద్యం బాటిళ్లను పగలగొట్టారు. అమ్మకాలు నిలిపివేస్తామని, షాపు లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు హామీ ఇచ్చిన అనంతరం ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ నకిలీ మద్యం అమ్మకాలలో గత ప్రభుత్వ బాటలోనే కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తోందన్నారు. శ్రీనివాస వైన్స్లో నకిలీ మద్యం అమ్మినా, కేసు నమోదైనా అమ్మకాలు ఎలా కొనసాగుతున్నాయని ప్రశ్నించారు. నకిలీ మద్యం నిందితులపై చర్యల్లో చిత్తశుద్ధి లోపించిందన్నారు. నకిలీ మద్యం దందాపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, బెల్ట్ షాపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బోయి సత్యబాబు, మహిళా నేతలు సరోజ, ఆదిలక్ష్మి, వెంకటరత్నం, శేషుమణి తదితరులు పాల్గొన్నారు. అడుగడుగున ఆధునిక నిర్మాణ శైలి, కళ్లు చెదిరే ఇంటీరియర్స్, సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లతో కార్పొరేట్కు ఏమాత్రం తీసిపోని రీతిలో రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం హంగులతో సిద్ధమైంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి సమీపంలో నిర్మించిన ఈ భవనం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రారంభించనున్న తొలి పూర్తిస్థాయి భవనం ఇదే. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ కార్యకలాపాలు ఇక విజయవాడ నుంచి అమరావతికి మారనున్నాయి. రాజధాని అమరావతిలో ఈ నెల 13న ప్రారంభించనున్న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే నాటికి గ్రౌండ్ ఫ్లోర్ సహా మిగిలిన 7 అంతస్తులు కట్టుబడి పూర్తయింది. అయితే భవన నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పునర్నిర్మాణ పనులు సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. గత ఏడాది అక్టోబర్లో ప్రాజెక్టు కార్యాలయం పనులకు భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. 10 నమూనాలను రూపొందించి వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి ఓటింగ్ నిర్వహించి ఎక్కువ మంది ఓటు వేసిన నమూనా ప్రకారం అమరావతిలోని ఆంగ్ల అక్షరం ఏతో ఎలివేషన్ రూపొందించారు. కార్యాలయ ముఖభాగం లైటింగ్ డిజైన్ను ఓటింగ్లో పెట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వీటి నుంచి వచ్చే ఫీడ్ను ఈ కేంద్రానికి అనుసంధానం చేయనున్నారు. వీటితో పాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాల ద్వారా ఇక్కడి నుంచే పర్యవేక్షించే అవకాశం ఉంది. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత రాజధాని నగరంలో పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్, భద్రత, వాతావరణం తదితర అవసరాల కోసం వినియోగిస్తారు. దీనికి అనుబంధంగా కాల్ సెంటర్ ఏర్పాటైంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో నిర్మించారు. మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు, 2, 3, 5 అంతస్తులు సిఆర్డీఏ, 4వ అంతస్తులో పురపాలక శాఖ డైరెక్టరేట్లను ఏర్పాటు చేశారు. 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 7వ అంతస్తును పురపాలక శాఖ మంత్రి పేషి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ, సిడిఈ, ఎస్డిఈ కార్యాలయాలకు కేటాయించారు.
మొత్తం 4.23 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 2.42 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా ఉంది. ప్రతి అంతస్తులో 33,000 చదరపు అడుగులు అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 13న CRDA భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నం దేశంలో అతిపెద్ద డేటా వ్యాలీగా మారుతుందని అన్నారు. విశాఖపట్నం వరల్డ్ డేటా సెంటర్గా మారబోతోందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులు వైసీపీ నాయకుల వల్ల భయపడిపోతున్నారని మండిపడ్డారు. 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కావని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి కావాలంటే 7,300 కోట్ల రూపాయలు కావాలని పేర్కొన్నారు. కాలేజీలను పూర్తి చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీపై ఫైర్ అయ్యారు. PPP విధానం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందని అన్నారు. లిక్కర్ వ్యవహారంలో తాము ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. గత పాలకులు చేసిన పాపాలే ఇప్పుడు శాపాలయ్యాయని విమర్శించారు. అక్రమ లిక్కర్ వ్యవహారంలో ఎంతటి వారున్నా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని, బొత్సకు జగన్ వల్లే ప్రాణహాని ఉందన్నారు. కూటమి నాయకుల నుంచి కానీ ప్రభుత్వం వల్ల కానీ బొత్సకి ఎటువంటి హాని లేదని తెలియజేశారు. ఇటీవల కాలంలో శాసనమండలిలో బొత్స సత్యనారాయణ బాగా ఫోకస్ అవుతున్నారని చెప్పారు. బాబాయిని ఎవరు చంపారో అందరికీ తెలుసని అన్నారు. తనను దాటి వెళ్ళిపోతున్నారంటే జగన్ తట్టుకోలేరంటూ పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. రేపు విశాఖపట్నం ఒక డేటా వ్యాలీగా మారబోతుంది. అనేక డేటా సెంటర్స్ రాబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ప్రపంచ డేటా సెంటర్గా వెర్జీనియా, యుఎస్లో ఉన్నటువంటి వెర్జీనియా స్టేటు, నార్త్ వెర్జీనియా స్టేటు డేటా సెంటర్గా ఉంది, ప్రపంచ డేటా సెంటర్గా. రేపు విశాఖపట్నం వరల్డ్ డేటా సెంటర్గా మారబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో అనేక కంపెనీస్ని, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ని ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పేసి చాలా కృషి చేస్తున్నటువంటి సందర్భం. దీనికి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంపెనీస్ కూడా కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం మీద, వారి మీద నమ్మకంతో అనేక కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి. మనకి మన పిల్లలకి బంగారు భవిష్యత్తు కాబోతుంది, బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విశాఖపట్నాన్ని డేటా హబ్గా, డేటా వ్యాలీగా, ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి డేటా సెంటర్లో తీసుకువెళ్ళబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారడానికి కర్త కర్మ క్రియ జగనేనని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహిస్తూ కల్తీ మద్యానికి మూల విరాట్ కూడా జగనేనని తెలిపారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ దాయాదులైన వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్నారనేది నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి జగన్ వ్యాపార బినామీలు అవునా కాదా అని నిలదీశారు. దాయాదుల మద్యం వ్యాపారంలో కల్తీ జరుగుతోంది, సౌత్ ఆఫ్రికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారనేది నిజం కాదా అని అన్నారు. వైసీపీ కోవట్ జయచంద్రారెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి క్యాంపులో తలదాల్చుకున్నారనేది నిజం కాదా అని మరో ప్రశ్న సంధించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోతే ఆ కేసును తప్పుదారి పట్టించింది మీరు కాదా? ఆ పార్టీ నాయకుడు మల్లాది విష్ణు బార్లో కల్తీ మద్యం తాగి 6 చనిపోతే అతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదని పేర్కొన్నారు. గతంలో సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో మీ నాయకులు కాకాని గోవర్ధన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కల్తీ మద్యంలో భాగస్వాములైంది నిజం కాదా? వారిపై కేసులు ఉన్నది నిజం కాదా? వారిపై మీ పార్టీ తరపున క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని పేర్కొన్నారు. జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికాలో కూడా పరారీలో ఉన్నాడు. ఈ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వీళ్ళ కంపెనీలు సీజ్ చేసింది నిజం కదా? సౌత్ ఆఫ్రికాలో కల్తీ మద్యం అక్కడ అమ్ముతున్నారని తెలిసి సౌత్ ఆఫ్రికాలో కేసు రిజిస్టర్ అయిందండి వీళ్ళ మీద. ఎవరు వీళ్ళిద్దరు? మీ బినామీలు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీ దాయాదులు కాదా వీళ్ళు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీ గోత్రికులు కాదా వీళ్ళిద్దరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇంకా ఏం సమాధానం చెబుతావు నేను అడుగుతున్నా.
చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో ఇమ్మీడియట్గా ఇనుపపాదం మోపండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో వెలుగు తీశారు, సూరంపల్లిలో పట్టుకున్నారు. ఎక్కడెక్కడ జరుగుతున్నా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాందీ షాపులు అన్నీ చెక్ చేస్తున్నారు. ఈ కల్తీ మద్యం ఉంటే తీసి పడేయండి అని చెప్పి. మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కల్తీ మద్యం ఉండకూడదని ఏమైనా చెప్పారా? లేదే. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడి మీకు ఒక చెత్త పత్రిక ఉన్నది, పనికిరాని ఛానల్ ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా చూపిస్తారా? చంద్రబాబు గారిని ముద్దాయిని చేయాలి, చంద్రబాబు గారి ద్వారా జరిగిందని చెప్పాలనుకుంటున్నారా? జనం అంత అమాయకులు కాదు, జనానికి మొత్తం తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సోదరులారా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.